నా పేరు నందికోల బుజ్జిబాబు. నా ధాన్యం చీపి రాధాకృష్ణ అనే వ్యాపారానికి ఆయనకు అమ్మాను, వ్యాపారస్తులకి. ఆయన పెద్ద సంచులు ఏమంటే లేవు, చిన్న సంచులు ఏమని దీనికి చిన్న సంచులకి పురమాంచి వేస్తున్నాను. ఎంత కమ్మారు మీరు? 1600 బస్తా, 76 కేజీలు బస్తా. మొత్తం ఎన్ని అయినాయి? 385 టిక్కీలు అయింది. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది మీరు అమ్మి? నిన్ననే వారం రోజులు మట్టి యార్డ్ లో ఉన్నది కదా, మార్చి వచ్చింది. వారం రోజులు మట్టి యార్డ్ రోజులు వేస్తారని చూస్తే వేయట్లేదు. ఈ సందులో మా నాన్నగారికి బాగలేక ఏలూరు హాస్పిటల్లో జాయిన్ చేశాం. అటు ఆయన కోసం వెళ్ళాలని మరి యార్డ్లో వేయట్లేదని బయట వ్యాపారస్తుడికి మాట్లాడి వేసాం. ఎవరు బయట వ్యాపారస్తుడు? చీపి రాధాకృష్ణ. ఏ ఊరు అవుతుంది? దిద్దుపూడి. మొత్తం ఏ ధాన్యం ఇప్పుడు ఎత్తేది మీదేనా? మొత్తం మాదే. ఈ ఎత్తే ధాన్యం వరకు. కాటా ఎప్పుడు వేసారు? నిన్న వేసారు. ఓకే. మాకు అయిపోయాక మేము వేరే మిల్లర్స్ దగ్గర తెచ్చుకున్నాం సార్. అట్లా ఎవరు తెచ్చుకోమన్నారు? తెచ్చుకోమలేదు, మరి తర్వాత మనకు వచ్చాక అప్పు చెప్పుకుందామని. గవర్నమెంట్ నుంచి సప్లై వస్తుంది కదా సార్, రాలేదు సార్. రైతులు అంటే 10 రోజులు అయింది సార్. గన్నీస్ అయితే రైతులు రైతులు అంతకుముందు ఎన్ని వచ్చాయి మీకు? అంతకుముందు 17. ఫస్ట్ 2 వచ్చినాయి సార్, తర్వాత 5 వచ్చినాయి. ఇవ్వలేదు సార్, ఎవరు కొంటారు సార్. ఓకేనా? అవన్నీ కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా మీ దగ్గర రికార్డు ఉందా? ఎవరెవరికి ఏ రైతుకి ఇచ్చారు ఏంటి అన్నది డీటెయిల్స్ ఉంటాయి కదా? ఉన్నాయి సార్. బుక్స్ అక్కడ ఉంది, ఇక్కడ బుక్స్ తెమ్మని కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇవ్వండి. మేము ఒక మూట సార్, ఒక మూట 7000 వేశారు, ఒక మూట వచ్చేసి 6000 వేశారు. వేరే మూట దగ్గర మేము లిస్ట్ తీసుకోవాలి. సంచులు వెళ్ళినది మనం రాసుకున్నాం కదా. బావేందమ్మా నోట్స్ దగ్గర ఏంటంటే 17,000 వచ్చినాయి మీకు. అవునండి, 17,000కి లెక్క ఉందని అడుగుతున్నారు. ఏ రైతుకి ఎన్ని ఇచ్చారు అనే లెక్క ఉందా? అది ఒకటి, ఒక పార్ట్. ఇంకో పార్ట్, మీరు అసలు మిల్లుల దగ్గర నుంచి తెచ్చుకోమని ఎవరు చెప్పారు మీకు? వీళ్ళు సప్లై చేయాలి కదా. అయిపోతే మీరు చెప్పాల్సింది వీళ్ళకి కదా. మీ పైన వీళ్ళేనా లేకపోతే వీళ్ళ పైన మీరా? మా పైన వాళ్ళే సార్. సార్ చెప్పేదండి, చెప్పారా మీరు? అయిపోతున్నాయి చెక్ చేసుకోవటానికి ధాన్యం చెక్ చేసుకోవటానికి వస్తారు కదా సార్. మిల్లర్స్ గుమస్తాలు పంపిస్తారుగా. ఇవ్వనంటే మీకు ఎందుకమ్మా, మేము పంపిస్తాం, మీకు గన్నీస్ వచ్చినప్పుడు మాకు ఇవ్వాలి అన్నారు. తెలియదు సార్, మాకు తెలియదు. సరే అనుకుంది, మరి అట్లా చెప్పారేమో. సొంతంగా తెచ్చుకోవాలి. శేషకుమారి నిన్న మిల్లు దగ్గర ఉన్నాయి సార్ అని చెప్పంటే డిఎం గారు మేడం గారికి ఫోన్ చేసి తెచ్చుకోమన్నారు. 5,000 గన్నీస్ అక్కడ మిల్లు దగ్గర ఉన్నాయి, తెచ్చుకున్నారు. 5,000 గన్నీస్ అండి అక్కడ తాతగారి స్వామి దగ్గర తెచ్చినాం కదా. తెచ్చినాం సార్ అక్కడ. ఎందుకని గన్నీస్ అయితే తెచ్చినాం సార్. రైతులు అయితే చేసుకున్నారు. అది